ఇండియాలో క్రికెట్కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రికెటర్లకు బ్రాండ్ ఇమేజ్ కూడా ఓ రేంజ్లో ఉంటుంది. అయితే క్రికెటర్లకు ఏమాత్రం తగ్గని రీతిలో జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా కూడా బ్రాండ్ వాల్యూను పెంచుకుంటున్నాడు. మార్కెట్లో తనకు తిరుగులేదు అనిపించుకుంటున్నాడు. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా ఇటీవలే పారిస్ ఒలింపిక్స్లోనూ పవర్ చూపించాడు. సిల్వర్ స్టార్గా నిలిచాడు. వరుసగా 2 ఒలింపిక్స్లో పతకాలు సాధించి అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడు. దీంతో బ్రాండ్ వాల్యూ కూడా రైమ్ అంటూ పెరిగిపోయింది. భారత్లో క్రికెటర్లు కాకుండా అత్యంత ఆదరణ కలిగిన క్రీడాకారుడిగా నీరజ్ నిలిచాడు. ప్రస్తుతం యంగ్ జావెలిన్ థ్రోయర్ బ్రాండ్ విలువ $40 మిలియన్ చేరింది. గతంలో $29.6 మిలియన్ ఉండేది. హార్దిక్ పాండ్యా బ్రాండ్ విలువ $38.4 మిలియన్. భారత్లో అత్యధిక బ్రాండ్ విలువ ఉన్న ప్లేయర్ల జాబితాలో విరాట్ కోహ్లీ టాప్లో ఉన్నాడు. విరాట్ బ్రాండ్ విలువ ఏకంగా $227.9 మిలియన్. రెండో స్థానంలో మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. మహీ బ్రాండ్ విలువ $95.8 మిలియన్. మూడో స్థానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఉన్నాడు. సచిన్ బ్రాండ్ విలువ $91.3 మిలియన్. ఈ జాబితాలో రోహిత్ శర్మ 4వ స్థానంలో నిలిచాడు. హిట్ మ్యాన్ బ్రాండ్ విలువ $41 మిలియన్. పారిస్ ఒలింపిక్స్లో డబుల్ ధమాకా తర్వాత షూటర్ మను భాకర్ బ్రాండ్ విలువ కూడా పెరిగిపోయింది. స్టార్ షూటర్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకునేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయని కథనాలొస్తున్నాయి. ఆల్రెడీ 40 సంస్థలు అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది. పారిస్ ఈవెంట్కు ముందు మను భాకర్ ఒక్క ఎండార్స్మెంట్కు 25 లక్షలు తీసుకుంది. ఇప్పుడు బ్రాండ్ వాల్యూ $1,50,00,000 అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పారిస్లో 2 విభాగాల్లో పతకం సాధించడంతో మను ఇమేజ్ రాకెట్లా దూసుకుపోయింది. మరోవైపు పారిస్ ఒలింపిక్స్ తర్వాత నీరజ్ చోప్రా సూపర్ ఫామ్ను కొనసాగించాడు. లుసాని డైమండ్ లీగ్లో సత్తా చాటాడు. సీజన్లో అత్యుత్తమ ప్రదర్శనను చేశాడు. జావెలిన్ 89.49 మీటర్ల దూరం విసిరాడు. రెండో స్థానంలో నిలిచాడు. గ్రెనడా జావెలిన్ థ్రోయర్ అండర్సన్ పీటర్స్ టాప్ ప్లేస్ కొట్టేశాడు. జావెలిన్ను 90.61 మీటర్ల దూరం విసిరాడు. జర్మనీ అథ్లెట్ 87.08 మీటర్లతో మూడో స్థానం సాధించాడు. లుసాని ఈవెంట్లో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అర్షద్ నదీం పాల్గొనలేదు.